నమస్తే మైత్రి మీడియా ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. దేవదేవుని కళ్యాణం వీక్షించి పులకించిన భక్తజనం. రామతీర్థంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి. గరివిడి మండలంలో యువతిపై దాడి చేసిన ఉన్మాదిని పట్టుకున్న పోలీసులు. మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం దుర్గా ప్రసాదరావుకు ఘనంగా సన్మానం. మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో జరిగిన వేడుకలు. హాజరైన ప్రముఖులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు జేజేలు పలుకుతూ ఉండగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేసి ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. విజయనగరం జిల్లాలోని ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఏ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన తనయ విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి స్వామివారికి మధుపర్కాలు సమర్పించారు. ఎప్పటిలాగే సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా సింహాచలం ఈవో సుబ్బారావు అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు సాయి రామాచార్యులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వివాహ ఉత్సవాన్ని హయగ్రీవాచార్యులు తదితర వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి దంపతులు కళ్యాణ మండపంలో కూర్చుని పరిణయ వేడుకను కనులారా తిలకించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దంపతులు స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, దేవాదాయ శాఖ డీసీ సుజాత, ఏసీ సురీష, ఆర్డీఓ డి కీర్తి, రామతీర్థం ఆలయ ఈవో వై శ్రీనివాస్, తహసీల్దార్ సుదర్శన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అయిన మొదటి సంవత్సరంలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుండాలని, సుపరిపాలన అందించాలని గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వామివారికి కళ్యాణం, మరి స్వామివారికి సీతమ్మకు కళ్యాణం జరిగించడానికి ఈరోజు సింహాచలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తూ ఈరోజు మేము చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ భాగ్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఆయన పుణ్య దంపతుల తాలూకా దీవెనలు అందరికీ చేకూర్చాలని ఈరోజు ఈ కళ్యాణం జరిపించడం. మరి రామతీర్థం మొదటి సంవత్సరం ఇది. మనం గత పరిపాలనలో చూసాం రామతీర్థం ఎంత ఇబ్బందికరమైన వాతావరణం వెళ్ళిందో. మరి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు మనం కళ్యాణం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలో ఉన్న నీలగిరి కర్రల డిబార్ మిషన్ వద్ద పనిచేస్తున్న అస్కపల్లి జ్యోతి అనే మహిళా కూలీ ప్రమాదవశాత్తు మిషన్లో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో ఒక మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అనుకోని ప్రమాదం గృహిణి ప్రాణాలు తీసి పిల్లల్ని తల్లిలేని వారిని చేసింది. ఎస్ఐ సాయికృష్ణ వివరాల మేరకు గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన ఏ జ్యోతి భర్త పరదేశీ నాయుడు ఆటో డ్రైవర్. వీరికి 5 ఏళ్ల లోపు వయసున్న 2 ఆడపిల్లలున్నారు. పిల్లల చదువులు పోషణ కష్టమైపోతుందని భావించిన ఆ ఇంటి ఇల్లాలు కూలి పనులకు వెళ్తూ భర్తకు చేదోడు వాదోడుగా మారింది. జ్యోతి గత వారం రోజులుగా సిరిపురంలో జరుగుతున్న నీలగిరి కర్రల తొక్కలు తీసే పనులకు వెళుతున్నారు. శనివారం మధ్యాహ్నం డీబోరింగ్ మిషన్ నుంచి వస్తున్న తొక్కను వేరు చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీర యంత్రానికి చుట్టుకోవడంతో రెప్పపాటులో తల పూర్తిగా మిషన్లో ఇరుక్కుంది. దీనితో వెంట్రుకలు, కాలివేళ్లు తెగిపడ్డాయి. నడుము విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలోని కూలీలు వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. మిషన్ తిరిగే సమయంలో యాజమాన్యం జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని కూలీలు ఆందోళన చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల పురాతన శ్రీరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు
పురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రావణాసురాది రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసిన సీతా సహిత శ్రీరాముని కళ్యాణ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల పురాతన శ్రీరాముని ఆలయంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే స్వామికి సమర్పించడానికి పట్టు వస్త్రాలను తలపై మోసుకుంటూ రాగా ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరికీ మంచి చేయాలని, ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడాలని భగవంతుణ్ణి వేడుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, గత ప్రభుత్వం దేవాలయాలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. ఈ రామాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి అలాగే పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలో మీ ఇంటి పాలిది మంచి జరగాలని, శుభాలు జరగాలని, మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాములు సాక్షిగా ఈ గుడికి ఒక గొప్ప ప్రతిష్ఠ ఉంది. అంటే 200 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న గుడి. ఈ గుడిని కూడా మనం ఎలా చేసుకోవాలని ఈఓ గారితో ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి కావాల్సిన డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా రాబోయే శ్రీరామనవమి కల్లా దీన్ని ఒక అద్భుతమైన ఓల్డ్ హెరిటేజ్ కింద కన్సిడర్ చేశాము. ఇది మాకు కొన్ని తరాల నుంచి చూస్తున్న గుడి మా ఊర్లో. దీన్ని కొంచెం డెవలప్మెంట్కి ఏం చేయాలనేది నెక్స్ట్ శ్రీరామనవమి కల్లా అన్ని తయారు చేస్తామని మాటిస్తూ విజయనగరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా శ్రీరామచంద్రమూర్తి ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. పాల్నగర్ కమ్యూనిటీ భవనంలోని జరిగిన వేడుకలకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పాల్నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్నగర్ కమ్యూనిటీ భవనం ఆవరణలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి సీతారామచంద్ర స్వాముల దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని పాలన, నడవడిక, జీవితం అందరికీ ఆదర్శం కావాలని, మంచి మార్గంలో పయనించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలిసే విధంగా కళ్యాణోత్సవం జరిపించిన పాల్నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఇవాళ పాల్నగర్ అసోసియేషన్లో మన కమిటీ సభ్యులందరూ కలిసి శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నందుకు, దానికి ముఖ్యంగా మనకు విక్రమ్ గారు వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన షెడ్యూల్లో టైం చూసుకుని ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శించుకుని మాకందరికీ ఆశీస్సులు అందించి ఆయన ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా జీవితంలో ఎన్నో పదవులు అనుభవించి దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాముడు అనగానే మనకు గుర్తొచ్చింది ధర్మం పాటించడం. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు కూడా ఒక త్రేతాయుగంలో రాముల వారు అవతారం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు కూడా ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా రాముల వారి ఆలయం ఉంటుందని అంటే అతను చేసిన ఆయన నడవడిచిన దారిలో అందరం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ రాముల వారి గుడి ప్రతి దగ్గర కూడా ఉంటుంది. మరి రాముల వారి నవమి కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పాల్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది సుమారు 50 జంటలు పాల్గొని కళ్యాణాన్ని ఎంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, అలాగే ఇక్కడ ఉన్న మహిళలకు, పెద్దలకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల వల్ల భావి తరాలకి మన సంస్కృతి, సంప్రదాయాలు, మన సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని అందరం విస్తృతంగా ప్రచారం చేసి రేపు రాబోయే తరం కూడా మన ధర్మాన్ని, మన యొక్క నీతి నిజాయితీని మనం పాటిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. విజయనగరంలోని పాల్నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
విజయనగరంలోని పాల్నగర్లో పాల్నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్నగర్ కమ్యూనిటీ భవనం ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సీతారామచంద్ర స్వామివారి నవరాత్రి కళ్యాణ మహోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత సంప్రదాయబద్ధంగా వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టాలను కమనీయంగా జరిపించి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ శ్రీరామచంద్రుని జీవితం ప్రపంచానికి ఆదర్శనీయమని, ఆయన ఆశయాల బాటలో ప్రజలంతా పయనించి మెరుగైన సమాజాన్ని కొనసాగించాలని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కొండపల్లి అప్పలనాయుడు, పప్పు విశ్వనాథం, మల్లాప్రగడ సత్యనారాయణమూర్తి, పి దేవుడు, మహేష్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పాల్నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ వరుసగా 4వ మన ధర్మాన్ని మనం ఆచరించాలి, నలుగురికి తెలియపరచాలి అనే పెద్దల తాలూకా ఆశీర్వచనాలతో వాళ్ళ తాలూకా వచనాలను తీసుకొని ఇక్కడ మా పెద్దలందరి తాలూకా అభిప్రాయాలను అభిమతాలను తీసుకొని ఇక్కడ బహిరంగంగా మన ధర్మం గురించి 10 మందికి తెలియాలి, రాబోయే తరాలకు తెలియపరచాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా జరుపుకోవడం గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ మనం శ్రీరాముడు ఒక ఆదర్శ పుత్రుడు. ఆ ఆదర్శ పుత్రుడిలో 16 గుణాలు అనేది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి రాముడిని మనం ప్రార్థిస్తూ అదేవిధంగా ఈరోజు ఆ 16 గుణాలు గుర్తిస్తూ మన రోజువారీ జీవితంలో ఆ 16 గుణాల్లో కొన్ని గుణాలైనా మనం రోజువారీలో మనం వినియోగించుకుంటే మనం ఎంతో మంచి వ్యక్తులుగా అవుతాం. అలాగే మన భారతదేశం కూడా ఎంతో మంచి భారతదేశంగా తీర్చిదిద్దగలం అనేది మీ అందరినీ కూడా ఈరోజు శ్రీరామనవమి రోజు మీ అందరు కూడా శ్రీరాముడిలో ఉన్న కొన్ని గుణాలు మనం రోజు వినియోగిస్తూ మనం ఒక మంచి సొసైటీని మనం డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. బొబ్బిలి సంస్థానాధీశులు నిర్మించిన 16వ శతాబ్దపు అతిపెద్ద పురాతన ఏకశిలా సీతారాముల దేవాలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను అతి వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని గుళ్ళ సీతారాంపురంలో ఉన్న ఈ దేవాలయంలో పండితులు ఆగమానుసారంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని సంతకవటి మండలం గుళ్ల సీతారాంపురంలో బొబ్బిలి సంస్థానాధీశులు నిర్మించిన 16వ శతాబ్దపు అతిపెద్ద పురాతన ఏకశిలా సీతారాముల దేవాలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు కనుల పండుగగా నిర్వహించిన ఈ తంతును తిలకించేందుకు రాజాం నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని సర్పంచ్ రావు రవీంద్ర ప్రారంభించారు.
సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో ఉన్మాది చేతిలో దాడికి గురైన అఖిల అనే యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బురిలి ఆదినారాయణ అనే యువకుడు వ్యక్తిగత కారణాలతో బాధితురాలు అఖిలపై కక్షను పెంచుకొని కత్తితో దాడి చేశాడని తెలిపారు. విచారణలో ఆదినారాయణ నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణించి న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, చీపురుపల్లి ఇన్ఛార్జి సిఐ హెచ్ ఉపేంద్రరావు, గరివిడి ఎస్ఐ బి లోకేశ్వరరావు, కానిస్టేబుళ్లు యు ఆనందరావు, టి చారీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. గరివిడి మండలం శివరాం గ్రామంలో ఉదయం అరౌండ్ 9కి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 18 సంవత్సరాల అమ్మాయి మీద ఒక అతను పొడిచి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అమ్మాయి 18 సంవత్సరాలు, కొండ్రు అఖిల అని శివరాం గ్రామం రెసిడెంట్. ఆమె ఇంట్లో మందు పాత్రలు క్లీనింగ్ చేస్తుండగా ఇతను ఆ ఇంట్లో దాక్కొని బ్యాక్ సైడ్ నుంచి ఆమె ఇంట్లోకి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. పొడిచి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె కేకులు వేసింది. కొంతమంది ముద్దాయిను చేసి కూడా చేయడం జరిగింది, కానీ పట్టుకోలేకపోయారు. తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్కి ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెడికవర్ విజయనగరంకి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఇది జరిగినాక నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. క్లూజ్ టీమ్ అక్కడ వెళ్ళి అంతా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసి అక్కడ నుంచి ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా 5 టీమ్స్ ఫామ్ చేశాము. 5 టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్, ఈవెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా అక్కడ నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా 2 గంటల లోపే మనం ముద్దాయిని కూడా పికప్ చేశాము. సో అనుమానితుడుగా మనం వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెను ముద్దాయిని విచారించడం జరిగింది. సో ముద్దాయి అదే గ్రామంకి చెందిన, వాళ్ళకి బాగా పరిచితుడు, ఆదినారాయణని, బుర్లా ఆదినారాయణని, 21 ఇయర్స్ ఏజ్. వాళ్ళ అన్న, ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అన్న, వాళ్ళకి బాగా క్లోజ్గా తిరుగుతుంటాడు. ఇంటికి వస్తా పోతూ ఉంటాడు. సో దానికి రీజన్ ఏంటంటే ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి అతనికి వరుసగా చెల్లి అవుతారు. వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళతో అతను కొద్దిగా వల్గర్ మెసేజెస్ కొన్ని పెట్టడం జరిగింది. ఆ విషయం ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి మిగతా వాళ్ళకి చెప్తా ఉంది. ఇతని గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంది గ్రామంలో. ఆ విషయం మీద ఇంతకుముందు కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయింది, ఘర్షణ అయింది. ఇతను ఆమెను హెచ్చరించడం జరిగింది. నువ్వు నా గురించి ఇట్లా ప్రచారం చేస్తే నీకు చంపేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. సో నిన్న అతను అవకాశం చూసి ఎవరు లేని సమయంలో ఇంట్లో వచ్చి దాక్కున్నాడు. ఆమె పక్క ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఆమె పని చేస్తుండగా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పొడవడం జరిగింది.
ఆమెను చంపే ఇంటెన్షన్తో పొడవడం జరిగింది. సో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అటెంప్ట్ టు మర్డర్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే అతను ఈ కత్తి యూజ్ చేశాడో ఆ కత్తి కూడా రికవర్ అయింది. కత్తి మీద బ్లడ్ కూడా ఉంది. అదేవిధంగా అతని బట్టల మీద కూడా బ్లడ్ ఉంది. అదేవిధంగా సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడైతే ఈ జరిగిందో అక్కడ అతనికి సంబంధించి ఇయర్పాడ్స్, బ్లూటూత్ ఇయర్బడ్స్ కూడా అక్కడ మనకి దొరికాయి. సో అదేవిధంగా అతను ఒక మంకీ క్యాప్ వేసుకొని వచ్చాడు. ఆ మంకీ క్యాప్ కూడా సీన్ ఆఫ్ క్రైమ్లోనే మనకి దొరికింది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. విజయనగరం పట్టణంలో దేవదేవుని కళ్యాణ వేడుకలతో ఆలయాలన్నీ భక్తుల కోలాహలంతో కిటకిటలాడాయి. హుకుంపేట బొక్కా వీధిలో ఉన్న సీతారామ ఆలయంలో ప్రధాన అర్చకులు పేసపాటి రాజగోపాలాచార్యులు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేట బొక్కావీధి శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రులకు ప్రధాన అర్చకులు పేసపాటి రాజగోపాలాచార్యులు వేదమంత్రాల సాక్షిగా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రామ సంకీర్తనలు అందరినీ అలరించాయి. మంచినీరు, చలన మజ్జిగ భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి రమణ, యూత్ కమిటీ సభ్యులు గోపాల్, రామకృష్ణ, నరేంద్ర, శివ, బుజ్జి, రత్నారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాది అంతా కూడా మా కమిటీ అంతా కూడా హుకుంపేట బొక్కావీధి రామ మందిరం అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణం అనేది అంచెంచెలుగా అలాగే పెంచుకుంటూ ఫస్ట్లో గుళ్ళో చేసేవారు, ఇప్పుడు ఆరుబయట చేస్తున్నాము. మా కమిటీ మెంబర్స్ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల దాతలతో కూడా ప్రతి సంవత్సరం కూడా అంతకంత కూడా గ్రాండ్గా డెవలప్ చేస్తున్నాము. మరి ఈ సంవత్సరంకి వచ్చేసరికి దగ్గర మనం 3000 మందికి అన్నదానం కూడా ప్లాన్ చేసాము. ఉదయాన్నే వచ్చేసరికి పెళ్లిరాట, పల్లకి తిరుగువీధులు, పల్లకి ఊరేగింపు, అలాగే కళ్యాణం కూడా కొన్ని జంటలతోటి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జంటలు అలాగే పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్లో ఒక జంటతో చేయించేవాళ్ళం, అలాగా ఇప్పుడు ఇంచుమించు 8 జంటలు, 10 జంటలు, 12 జంటలు కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళందరూ కూడా ఆ శ్రీరామ కృపకి పాత్రవుతున్నారు. యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్విడి మండలం శివరాం గ్రామానికి చెందిన యువతి అఖిలను చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా అఖిలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. విజయనగరం పట్టణంలోని మెడికవర్ ఆసుపత్రిలో యువకుడి చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న అఖిలను చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని పట్టుకున్నారన్నారు. ప్రస్తుతం అఖిల పరిస్థితి మెరుగవుతుందని, వైద్యులు నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వాయులీన విద్యా ప్రవీణ ద్వారం దుర్గాప్రసాదరావు సహస్ర చంద్ర దర్శనం గావించిన సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గురు శిష్య ప్రవిశ్య సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సత్కరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కేంద్ర సంగీత సాహిత్య నాటక అకాడమీ అవార్డు గ్రహీత వాయులీని విద్యా ప్రవీణ ద్వారం దుర్గాప్రసాదరావు సహస్ర చంద్రదర్శనం గావించిన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ముందుగా పురస్కార గ్రహీత దుర్గాప్రసాదరావు రాజలక్ష్మి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సంగీత సభను జ్యోతి వెలిగించి ప్రారంభించగా ఆకాశవాణి విశ్రాంత కళాకారుడు ద్వారం సత్యనారాయణరావు వైలిన్ కచేరీ ఆహ్లాదకరంగా సాగించారు. ఎం నీలాద్రిరావు వైలిన్ సహకారం అందించగా
నిర్వహించగా ఎం ఏడుకొండలు మృదంగం, వి భాస్కర్ ప్రసాద్ ఘటంతో సహకరించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి పాల్గొని ద్వారం దుర్గా ప్రసాదరావు, రాజలక్ష్మి దంపతులను సాలువాతో సన్మానించి బంగారు కడియం తొడిగారు. సమాఖ్య ద్వారా వెండి వయలిన్ అందజేసి సంగీతాచార్య రత్న బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయనగరంలో తమ పూర్వీకులు ఏర్పాటు చేసిన సంగీత కళాశాలలో వాయులీన సంగీతం అభ్యసించి సంగీత రంగంలో ఖ్యాతి పొందిన కళాకారుడు ద్వారం దుర్గాప్రసాదరావు అని అభినందించారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే కళలను పరిరక్షణకు పూనుకోవాలని, భావితరాలకు మన కళలు, సంప్రదాయాలు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడు గమ్ములూరి రాంబాబు, అష్టావధాన భారతి కట్టమూరి చంద్రశేఖర్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మండా సుధారాణి, సమాఖ్య గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, అధ్యక్షుడు చాగంటి కొండలరావు, సంగీత కళాశాల ప్రిన్సిపల్ కేవీఎల్ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. దేవదేవుని కళ్యాణం వీక్షించిన పులకించిన భక్తజనం. రామతీర్థంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి. గరివిడి మండలంలో యువతిపై దాడి చేసిన ఉన్మాదిని పట్టుకున్న పోలీసులు. మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాదరావుకు ఘనంగా సన్మానం. మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో జరిగిన వేడుకలు. హాజరైన ప్రముఖులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.